నమ్మే స్థితిలో గిరిజనులు లేరని కురుపాం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ మంత్రి పాముల పుష్పశ్రీవాణి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో భారీ ర్యాలీతో ఆమె రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా పుష్పశ్రీవాణి మాట్లాడుతూ 500 కోట్ల రూపాయలు తాను సంపాదించారని, ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని ఆమె మండిపడ్డారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న టీడీపీ నాయకులపై ఆమె ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తన ఎన్నికల అఫిడవిట్లో ఉన్న దానికంటే ఎక్కువ ఉందని నిరూపించే దమ్ముందా అంటూ ప్రశ్నించారు. అసత్య ఆరోపణలను నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటా అంటూ సవాల్ విసిరారు. ఈరోజు 10 ఏళ్లుగా నియోజకవర్గంలోని గుమ్మలక్ష్మీపురం ప్రజలు, కురుపాం ప్రజలు, గిరిజనులంతా ముక్త కంఠంతో పుష్పశ్రీవాణి మా గిరిజన బిడ్డ అని చెప్పి అత్యధిక మెజారిటీ ఈ 2 మండలాల నుంచి గిరిజనులంతా ఇస్తుంటే మీరు పుష్పశ్రీవాణి ఎస్టీ కాదు అని ప్రచారం చేసినంత మాత్రాన పుష్పశ్రీవాణి ఎస్టీ కాకుండా పోదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకొక అంశం, పుష్పశ్రీవాణి గోల్డ్ సంపాదించింది, 500 కోట్లు సంపాదించిందంట. ఎక్కడుందో చెప్తే తెచ్చుకుంటాం అందరూ వెళ్ళి. 500 కోట్లు అంటే మా కార్యకర్తలకు కూడా కొంత పనిచేస్తారు, అందరూ కష్టాల్లో ఉన్నారు. ఈరోజు సవాలు విసురుతున్న తెలుగుదేశం నాయకులకి ఎలక్షన్ అఫిడవిట్ అనేది నేను ప్రెజెంట్ చేశాను కదా, రిటర్నింగ్ ఆఫీసర్ కి నా ఆస్తులేంటి, నా భూములేంటి, నా అప్పులేంటి అన్ని ప్రెజెంట్ చేశాను కదా, ఆన్లైన్ లో ఉంది కదా. ప్రతి ఒక్కరు కంప్యూటర్ నొక్కి మీరు చెప్పే 500 కోట్ల రూపాయలు ఆ అఫిడవిట్ లో ఉంటే నేను పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే పదవి కూడా నాకు వద్దు అని చెప్పి ఇంటికి వెళ్ళిపోతా. మీరు చెప్పే అబద్ధాలు రుజువు చేసే దమ్ము, ధైర్యం మీలో ఎవరికైనా ఉందా అని చెప్పి సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. ఈరోజు ఈ నియోజకవర్గంలో 100 కోట్ల